హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నని. ఈరోజు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా పేరు పేరున నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను పుట్ట దగ్గర చేసుకున్న పూజనైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గరే ఉన్న చిన్న పుట్ట దగ్గరికి వచ్చేసి పూజనైతే చేసుకుంటున్నానండి. ఇదే పుట్ట దగ్గర ఎందుకు పూజ చేసుకోవాలి, పెద్ద పుట్టలు ఉంటాయి కదా అని మీరు అనుకుంటారేమో. ఇక్కడ పాము తిరుగుతుందండి. ఇంకా ఒరిజినల్ పుట్ట, ఇట్లా చీమలు పెట్టినవి అట్లా ఏం కాదు. అందుకోసం నేను ఈ పుట్ట దగ్గరికి వచ్చి పూజనైతే చేసుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళగానే ముందుగా నీళ్లు వారబోసుకుని కొద్దిగా నీళ్లు కూడా చిలకరించుకుని అక్కడ ముగ్గు పెట్టుకున్నానండి. బియ్యం పిండితోటి ముగ్గు పెట్టుకుని తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పువ్వులు కూడా ముగ్గులో వేసుకుని ఇంకా చక్కగా దీపం పెట్టుకున్నాను. దీపం కూడా పెట్టుకున్న తర్వాత మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను. చలిమిడి, వడపప్పు, నువ్వులు, బెల్లం అలా ప్రసాదం కూడా పెట్టుకున్నానండి. ఈరోజు అయితే స్పెషల్గా స్వామివారికి నువ్వులతో చేసిన ప్రసాదాలు పెడతారండి. నల్ల నువ్వులు ఉండలు, ఇట్లా తెల్ల నువ్వులతోటి ప్రసాదం పెడతారు. నేను ఉండలైతే ఏం చేయలేదు కానీ నువ్వులు తీసుకెళ్ళి పెట్టానండి. ఇంకా తాంబూలం కూడా పెట్టుకున్నాను. తాంబూలం పెట్టుకున్న తర్వాత అగరొత్తులు అయితే అంటించుకుంటున్నానండి. చక్కగా అగరొత్తులు కూడా అంటించుకొని అక్కడ పుట్ట దగ్గర ఒకసారి చూపించుకొని అగరొత్తులు అక్కడ పెట్టేసుకున్నానండి. నాకు ఉదయమే ఈరోజు కుదరలేదు పిల్లలు, అందుకనే పిల్లల్ని తీసుకెళ్ళలేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిన తర్వాత వెళ్ళి నేను పూజనైతే చక్కగా చేసుకున్నానండి. ప్రశాంతంగా నిదానంగా పూజన చేసుకున్నాను. ఇంకా అగరొత్తులు కూడా చూపించిన తర్వాత తీసుకెళ్ళిన వస్త్రం పెట్టుకున్నానండి. నేను దూదితో చేసిన వస్త్రం పెట్టుకుంటాను. కొంతమంది ఆనవాయితీ ఉన్న వాళ్ళు కొత్త టవల్ కానీ కర్చీఫ్ కానీ ఇలా తీసుకెళ్ళి పెడతారు. మాకు అలా అయితే ఏం లేదండి. అందుకనే దూదితో చేసుకెళ్ళిన వస్త్రం అయితే పెట్టుకుని ఇంకా బియ్యం పిండి పుట్ట దగ్గర ఇట్లా 3 కానాలు ఉంటాయి కదండి. 3 కానాలకి కూడా తీసుకెళ్ళిన బియ్యం పిండి, పసుపు అంతా చక్కగా పుట్టకే అయితే పెట్టుకోవాలి. 3 కానాలకి కూడా పెట్టుకోవాలన్నమాట. పసుపు కూడా వేసుకున్న తర్వాత కుంకుమ కూడా వేస్తున్నాను. కుంకుమ కూడా 3 కానాలకి వేసుకుని అక్షంతలు కూడా వేసుకోవాలండి. నేను అక్షంతలు ఇంటి దగ్గర కలుపుకుని తీసుకెళ్ళాను. అక్షంతలు కూడా చక్కగా 3 కానాల దగ్గర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేను కోడిగుడ్లు తీసుకెళ్ళానండి. కోడిగుడ్లు కూడా పెట్టుకుంటున్నాను. నా 4 మేము మా వారు పిల్లలు ఇద్దరు రాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఒక్కొక్కళ్ళ పేరు మనసులో చెప్పుకుంటా ఇంకా మనం కోడిగుడ్లు పెట్టేసుకున్నాను. కోడిగుడ్లు పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదం చేస్తున్నానండి. మనం తీసుకెళ్ళిన ప్రసాదంనే 3 కానాల్లో కూడా ప్రసాదం కూడా పెట్టాలండి. ముందుగా దీపం పెట్టిన చోట మనం ప్రసాదం పెట్టినా కూడా మనం తీసుకెళ్ళిన ప్రసాదం మళ్ళీ కానాల్లో కూడా వేయాలండి. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఇందాక దీపం దగ్గర పెట్టిన ప్రసాదాలే 3 కానాల్లో కూడా వేశాను. చలిమిడి, పెసరపప్పు, నువ్వులు, బెల్లం 3 కానాల్లో కూడా వేసిన తర్వాత వాళ్ళు మా వారు పిల్లలు రాలేదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకుంటా వాళ్ళు కూడా వేసినట్టు ఇంకా వేసేసాను. ప్రసాదం వేసిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకుంటూనే అలాగే పాలు కూడా పోసేసానండి. 4 మా వారి పేరు చెప్పుకుని ముందుగా పాలు పోసి తర్వాత నా పేరు మీద అలాగే పిల్లల పేర్ల మీద కూడా పాలైతే పోసుకున్న తర్వాత స్వామివారికి ఇంకా ధూపం చూపిస్తున్నాను. ఇలా ధూపం చూపించిన తర్వాత అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి కదండి. ఇంకా కొబ్బరికాయ కొట్టుకునే ముందు ఇలా దండం పెట్టుకుంటున్నాను. సంవత్సరం అంతా చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించు స్వామి అని చెప్పేసి ఇంకా ఇలా దండం పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. ఇలా చక్కగా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ప్రసాదంగా కొబ్బరి నీళ్ళని కూడా పుట్ట దగ్గర వారబోసుకొని చక్కగా కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఇందాక పూజ చేసుకున్న చోట అటు ఇటు కొబ్బరి చిప్పల్ని పెట్టుకోవాలి. ఇంకా ఇలా కొబ్బరి చిప్పలు కూడా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి హారతి ఇవ్వాలి కదండి. ఇంకా పూజ అంతా అయిపోయింది. హారతి కూడా ఇస్తున్నాను. హారతి కర్పూరం ఇచ్చి ఇంకా ఇట్లా 3 కానాలకి కూడా మనం హారతి చూపించుకొని మనం కూడా హారతిని అయితే తీసుకోవాలి.
ఇలా నేను కూడా హారతి తీసుకున్నాను. ఇంకా పూజ అయిపోయింది కదండి. అలాగే హారతి తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నేను దీపావళికి మనం క్రాకర్స్ కాల్చుకుంటాం కదండి. ఆ క్రాకర్స్ని అంటే పెద్దవేం తీసుకెళ్ళలేదండి, జస్ట్ కాకర పువ్వొత్తుల వరకే తీసుకెళ్ళాను. చాలామంది పెద్ద పెద్ద బాంబులే కాల్చారు ఇక్కడ. చిచ్చుబుడ్లని ఇంకా భూచక్రాలు చాలా వేశారు పెద్ద పెద్దవి. నేను అవేం తీసుకెళ్ళలేదు, జస్ట్ కాకర పువ్వొత్తులు మాత్రం తీసుకెళ్ళి ఇలా పుట్ట దగ్గర వెలిగించి పెట్టానండి. నాగుల చవితి రోజు ఇలా క్రాకర్స్ పెడతారు, క్రాకర్స్ అయితే కాలుస్తారు పుట్ట దగ్గర. ఇంకా ఇలా నేను 2 కాకరొత్తులు కాల్చి అక్కడ పుట్ట దగ్గర పెట్టాను. ఇంకా చివరిగా ఇట్లా పుట్టమన్ను తీసుకున్నానండి కొద్దిగా. ఇట్లా పుట్టమన్ను మనం తీసుకెళ్ళి పిల్లలకి కూడా చెవులకి అలా పెడితే చాలా మంచిదండి. వాళ్ళకి బాగోనప్పుడు అట్లా పుట్టపన్ను బొట్టుగా అట్లా వాళ్ళకి పెడితే చాలా మంచిది. ఇంకా నేనైతే పూజను ఎలా చేసుకున్నానండి. మీరైతే పూజను ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.